ఈరోజు మనం అత్యంత శక్తివంతమైన మరియు అదృష్టాన్ని తనలో నింపుకున్న ఒక రాశి గురించి మాట్లాడుకుందాము. అదే సింహరాశి. మీరు భూమండలంలో ఎక్కడ ఉన్నా ఈ రాశికి చెందిన వారైతే ఈ ఒక్క వీడియోని మీరు అస్సలు మిస్ కాకూడదు. ఎందుకంటే మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చేసే ఒక అద్భుత ఘట్టం మరికొద్ది రోజుల్లో ఆరంభం కాబోతుంది. మరి ఆ అదృష్టం ఏ రూపంలో వస్తుంది, ఎందుకు రాబోతున్నాయి, ఈ రాశి వారి జీవితంలో మార్పులు అనేవి ఎలా చోటు చేసుకోబోతూ ఉన్నాయి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహం జంతు సామ్రాజ్యానికి రాజు. సింహరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. అభివృద్ధి సాధించాలనే తపన సుఖ జీవితానికి దూరం చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడిస్తారు. సింహరాశికి చెందిన వారు సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధికులు, స్త్రీల వలన అధికముగా నష్టపోతారు. ఉద్యోగుల పట్ల, వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన వీరికి మేలు చేస్తుంది. కొనుగోలు చేసిన ఆస్తులలో చిక్కులు ఎదురవుతాయి. సింహరాశి వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు. వీళ్లకు ఏ పని అప్పగించినా చాకచక్యంతో, తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది. ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు. సింహరాశి వారు ఎన్నడూ ఓటమిని అంగీకరించరు. అలాగే ఏ విషయంలో అయినా సరే నిరాశ చెందరు. ఎప్పుడూ విజయపదంలో నడవడానికి ఇష్టపడతారు. సింహరాశి వారికి శారీరక బలంతో పాటుగా మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది. అందువలన వీరికి కోపము ఎక్కువగా వస్తూ ఉంటుంది. తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా సరిపోతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది. ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు తమ సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టుట, వారిని చదువులో తీర్చిదిద్దుట వెన్నతో పెట్టిన విద్య. సింహరాశి వారికి వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు అనుకూలము అవుతాయి. సింహరాశి వారు ఉద్యోగముల కన్నా వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. సింహరాశి వారికి రవి, కుజ, రాహు, గురు మహర్దశలు యోగిస్తాయి. దశ కూడా బాగానే ఉంటుంది. స్నేహితులు మరిచిపోలేని సహాయాలు చేస్తారు. వీరు మొదటి నుంచి కష్టపడే తత్వం కలవారు కావటంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి. అలాగే పెట్టుబడి, వ్యాపారం విషయంలో 1-2 సార్లు ఆలోచించి అడుగు వేస్తారు. దీనివల్ల వీరికి ఆర్థికంగా లాభాలు కురిపిస్తాయి. ఆత్మవిశ్వాసం అధికం. ఎంతటి పనినైనా సాధించుకోగల విశ్వాసం వీరు సొంతం. వీరు సహజంగా అందరితో కొలిసిపోయే తత్వం కలవారు కావటం వల్ల కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల దగ్గర వీరి చెప్పిన విషయాన్ని వీరు పాటించడానికి ముందుకు వస్తారు. వీరికి ప్రేమంటే ప్రాణం. ప్రేమను ఆస్వాదించడానికి ఏమి చేయడానికైనా సరే వెనుకాడరు. ఈ రాశి వారికి గ్రహాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉండటం వల్ల ఈ రాశి జాతకుల యొక్క పంట పండబోతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశి వారికి కుబేరుడి కారణంగా అంతా కూడా శుభప్రదంగానే ఉండబోతుంది. ఆర్థికంగా మీరు లాభపడతారు. గ్రహ సంచారం వల్ల కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. గతంలో మీకు ఏ కారణంగా అయినా ధనం ఆగిపోతే ఈ సమయంలో మీకు తిరిగి అందుతుంది. పాత పెండింగ్ పనులను సకాలంలో పూర్తి చేస్తారు. 1,00,000 కోట్లు ఇచ్చినా కూడా ఈ రాశి వారి అదృష్టాన్ని ఆపటం ఎవరి తరం కాదు. మీకు పట్టబోయే అదృష్ట కారణంగా మీరు ఎంతో లాభపడతారు. కోరింది మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. అలాగే ఈ సమయంలో మీరు వినే శుభవార్త వల్ల ఎక్కువగా సంతోషాన్ని పొందుతారు. అవేంటంటే ఈ రాశి జాతకంలోని ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ఇతర ప్రయోజనాలు పొందుతారు. అలాగే పెద్ద పెద్ద ఇల్లు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా కొత్త కార్లు, విలువగల వస్తువులు కూడా కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. ఇకపోతే ఈ రాశి వ్యాపారస్తులకు ఈ సమయం అన్ని విధాలుగా లాభదాయకంగా కలిసి రాబోతోంది. ఈ రాశి వారిని శుక్రుని సంచారం అనేది ఒక వరమని చెప్పవచ్చు. ప్రతి పనిలో సక్సెస్ మీ వెంటే వస్తుంది. లైఫ్లో సుఖాలు అనేవి బాగా పెరుగుతాయి. ఈ రాశికి చెందిన వారు ఎత్తుకు పై ఎత్తు వేయటంలో నేర్పరులుగా చెప్పుకోవచ్చు. వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు.
తమ జీవితంలో అత్యున్నత స్థానాలను ఈ రాశివారు అధిరోహించడం జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటూ ఉంటారు. లైఫ్లో ఎదురైన అపజయాలకు కృంగిపోక అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి సక్సెస్ను సాధిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి ముక్కోటి దేవతల అండతో అదృష్టయోగం రాజయోగం పట్టినట్లుగా పడుతుంది. మీ ఎదుగుదలను ఎవరూ కూడా ఆపలేరు. మీ ఎదుగుదల ఏ విధంగా ఉంటుంది అంటే చూసేవారికి దిమ్మ తిరిగిపోతుంది. ఆ లైఫ్ లెవెల్లో మీ యొక్క అదృష్టం అనేది ఉండబోతుంది. అలాగే మీరు మీలో ఉండే అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ అస్సలు పంచుకోరు. అదేవిధంగా ఈ రాశివారు ఇతరుల కుయుక్తులకు లొంగరు. అంతేకాకుండా మంచి ప్రజాకర్షణ అనేది కూడా వీరికి ఉంటుంది. ఈ రాశివారు ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య, ఉద్యోగ, వృత్తి, వ్యాపకాల్లో బాగా రాణించటం జరుగుతుంది. ఈ రాశివారు ఆర్థిక క్రమశిక్షణను కలిగి ఉంటారు. దీంతో మీరు బాగా డబ్బులు పొదుపు చేస్తారు. అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. ఈ రాశివారికి యవ్వన ప్రాయంలో అదృష్టం అనేది ఎవరూ కూడా మిమ్మల్ని ఆపలేనంతగా కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాల్ని అనుభవిస్తారు. మీరు చేసే మంచి పనుల వల్ల ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తారు. బంధువర్గంతో విభేదాలు అనేవి దీర్ఘకాలం కంటిన్యూ అవుతాయి. ఏ విషయంలో రాజీ లేకుండా కష్టపడి శ్రమిస్తారు. ఈ రాశివారు సాంకేతిక విద్యలో చాలా చక్కగా రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వం, ప్రతిభ మీలో ఎక్కువగా ఉంటుంది. శని మహర్దశ రాజయోగాన్ని ఇస్తుంది. ఆ దశలో కలిగిన సంతానానికి ఆ యోగం పడుతుంది. జీవితంలో నిందారోపణలు మిమ్మల్ని ఎంతో బాధను కలిగిస్తాయి. వైరివర్గం సిద్ధాంతాలన్నీ వేదాభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి మూకుమ్మడిగా వ్యతిరేకం ఇవ్వటం వలన ఎన్నో కష్టాలను అనుభవిస్తారు. వైరి వర్గం ఒక్కటి కానంత వరకు కూడా ఈ రాశి వారికి ఎలాంటి ఢోకా ఉండదు. ఎటువంటి ఇబ్బందులు కూడా మీ దరి చేరవు. అలాగే ఈ రాశి వారు సొంత వర్గం వారు భయపడకుండా జాగ్రత్త వహిస్తారు. ఆంతర్యాన్ని గ్రహించే ప్రయత్నం చేయక స్వజనుల అసమర్థికి తగిన కారణం ఐడెంటిఫై చేయటంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. ఉన్నత స్థానంలో ఉన్న వారి వలన మీ విషయంలో అన్యాయపు తీర్పులు అమలవుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే బాల్యంలో ఉన్నత స్థానాల్లో ఉన్న వారి వలన మీ కుటుంబానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. న్యాయపరమైన విషయాలు మీ జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు కూడా కలిసి వస్తాయని చెప్పుకోవాలి. ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు మిమ్మల్ని కాస్త ఇబ్బందికి గురి చేస్తాయి. మీరు విలాసవంతమైన జీవితానికి చాలా పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తారు. పడమర దక్షిణ దిక్కులు మీకు బాగా లాభిస్తాయి. ఈ రాశి వారికి బాల్యంలో మిశ్రమ ఫలితాలు ఉన్న స్వయం కృషితో ఉన్నత స్థితికి మీరు చేరుకుంటారు. అలాగే ఈ చిత్తా నక్షత్రంలో జన్మించిన మహిళలు ఎక్కువ కారణం లేకుండానే ఆవేశానికి లోనవుతూ ఉంటారు. ఇతరులు తప్పు చేస్తే వారు ఎంతటి ఉన్నత స్థితిలో ఉన్నవారైనా కూడా ప్రశ్నించే తత్వం మీలో ఉంటుంది. ఈ రాశివారి జీవితంలో ఎన్నో సుఖాలు అనుభవించటం జరుగుతుంది. ఏ విషయాల్లోనైనా సరే రాజీ లేకుండా శ్రమించే గుణం మీలో ఉంటుంది. మీ యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని మీరు ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. అయితే ఒక స్థాయి వచ్చిన తర్వాత పాత పద్ధతులు మాత్రం మీలో ఏమాత్రం పోవు. అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తటం వల్ల అవి మిమ్మల్ని తీవ్రంగా బాధిస్తాయి. మీకు విదేశీయానం బాగా లాభదాయకంగా ఉండబోతుంది. అంతేకాకుండా సాంకేతిక విద్యలో ఈ రాశివారు బాగా రాణిస్తారు. ఈ రాశివారిలో మంచి మార్గదర్శకత్వం, ప్రతిభ అనేది దాగి ఉంటుంది. అలాగే మీకు కోపం చాలా త్వరగా వచ్చేస్తుంది. అయితే ఎంత త్వరగా కోపడతారో అంత త్వరగా చల్లబడతారు. ఈ రాశి వారిలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. మీరు ఎంత సంపాదించినా దాన్ని నిమిషాల్లో ఖర్చు చేస్తారు. అందువలన తమ సంపాదనను స్థిరాస్తిలోనికి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి ఎటువంటి లోటు ఉండదు. ఈ రాశి వారికి అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే మీకు అంత బాగుంటుంది. ఇక ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు వృత్తి వ్యాపారాల్లో ప్రయోజనాన్ని పొందుతారు. దీంతోపాటు వ్యక్తిగత జీవితం చాలా బాగుంటుంది. భాగస్వామితో గొడవలు సద్దుమణుగుతాయి. సంతాన సంతోషాన్ని మీరు పొందగలుగుతారు. మీకు అదృష్టం ఏకంగా కొన్నేళ్ల వరకు ఉండబోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవ్వబోతుంది. మీరు సకల భోగాలు అనుభవిస్తారు. ఈ రాశివారు చేసే ప్రతి పనిలో విజయం సాధించడంతో పాటుగా ఈ రాశివారు వృత్తి వ్యాపారాల్లో పురోగతిని పొందే అవకాశాలు ఉన్నాయి. పరిపాలనతో సంబంధం ఉన్న వ్యక్తులు ఉన్నత స్థానాన్ని పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.
ఆర్థిక పరంగా పరిస్థితి బలంగా స్ట్రాంగ్గా ఉంటుంది. మీరు కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. ఉద్యోగులు కార్యాలయంలో పనిపై శ్రద్ధ వహించడం వల్ల మీ పై ఉద్యోగులు మీపై ప్రశంసల వర్షం కురిపిస్తారు. మీకు ఉన్న అదృష్టం వల్ల మీరు మీ లైఫ్లో కింగ్ లాంటి జీవితాన్ని అనుభవిస్తారు. లైఫ్లో కొన్నేళ్ల వరకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు. ఈ రాశివారు త్వరలోనే ఉన్నత స్థాయికి చేరుకోబోతూ ఉన్నారు. మీకు పట్టిన అదృష్టాన్ని ఎవరూ కూడా ఆపలేరనే చెప్పాలి. ఈ అదృష్టం వల్ల ఈ రాశివారు లైఫ్లో చూడనంత డబ్బు చూస్తారు. అదృష్టం మీ వెంట ఉండబోతోంది. ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. ముఖ్యంగా సృజనాత్మకత రంగాలలో అనుబంధం ఉన్నటువంటి వారు విశేష ప్రయోజనాలు పొందుతారు. ఈ రాశివారు చేసే పనిపై శ్రద్ధ పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. మీరు ఉద్యోగం మారాలని చూసుకుంటున్నట్లయితే ఇదే చాలా మంచి సమయం. అలాగే మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. బిజినెస్లో మంచి లాభాలు పొందుతారు. మీ వ్యక్తిగత జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే ఈ రాశి వారికి దైవిక శక్తి లేదా దైవ భక్తి ఎక్కువగా ఉంటుంది. మరి మీరు జీవితంలో నెంబర్ 1గా రాణించాలంటే ఉన్నత స్థానాలను అధిరోహించాలనుకునేందుకు లక్ష్మీ పూజ చేయడం ఎంతో మంచిది. ప్రతి శుక్రవారం కూడా కుంకుమార్చన చేయిస్తే శుభకరంగా ఉంటుంది. ఈ రాశివారు శనివారం రోజు ఆంజనేయుడు దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయటం వల్ల మీ వ్యాపార అభివృద్ధి చెందుతుంది. అంతేకాదు ఈ రాశి వారికి లలితా సహస్రనామం చదవటం వల్ల అత్యున్నత ఫలితాలు అనేవి ఇచ్చి అన్ని విధాల కాలం కలిసి వస్తుంది. జ్యోతిష్య శాస్త్రం చెప్తున్న మాటలు విని ఈ రాశి వారికి శుక్రగ్రహ ప్రభావం ఉంటుంది. కాబట్టి శుక్రవారం అన్ని విధాలా మీకు కలిసి వస్తుందనే చెప్పుకోవాలి. ఏదైనా ఒక పనిని మీరు చేయాలనుకుంటే దాన్ని శుక్రవారం ప్రారంభించండి. ఆ రోజు మీరు ఏ పని ప్రారంభించినా అన్ని శుభ ఫలితాలే ఇస్తుంది. ఈ రాశి జాతకులకు నీలం రంగు బాగా కలిసి వస్తుంది. అందువలన నీలపు రంగు కలిసిన చేతి రుమాలును జేబులో ఉంచుకోవటం వల్ల ఎల్లవేళలా అది మీకు అండగా ఉంటుంది, మంచి చేస్తుంది. ఇలా చేయటం వల్ల మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఇక అదేవిధంగా ఈ రాశిలో పుట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఇంకా కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేయటం చాలా మంచిది. ఎందుకంటే ఈ రాశి వారికి రాబోయే అదృష్టం ఆపడం ఎవరితరం కాకుండా ఉండాలన్నా వారికి వచ్చేటటువంటి అదృష్టాన్ని ఆస్వాదించాలన్నా ఖచ్చితంగా ఈ చిన్న పరిహారాలు చాలా వరకు ఉపకరిస్తాయని చెప్పుకోవాలి. మరి ఇంతకు చేసుకోవాల్సిన పరిహారంలో ముఖ్యమైనది ఏంటి అంటే శుక్రవారం రోజున మీరు లక్ష్మీదేవికి నేతి దీపాన్ని పెట్టండి. ఆ నేతి దీపాన్ని కూడా ఎలా పెడతారు అంటే రావి ఆకును తీసుకోండి. అలా రావి ఆకు పైన కుందెను అంటే దీపపు కుందెను చక్కగా అలంకరించుకొని పెట్టుకోండి. దానిపైన మరొక కుందెను పెట్టి అందులో నేతిని పోసి చక్కగా 2 వత్తులను ఒక వత్తిగా తయారు చేసి అలా 3 వైపులా కూడా అంటే 3 వత్తులతో నేతి దీపాన్ని లక్ష్మీదేవికి పెట్టడం వల్ల మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు తీరిపోయి అప్పుల బాధల నుంచి బయటపడటంతో పాటు ఆర్థికపరమైన అభివృద్ధిని మీరు చూస్తారని చెప్పుకోవచ్చు. ఇలా చేయటం ద్వారా మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం అనేది మీ వెంట వస్తుంది. ఇక ఇలాగే శనివారం రోజున మీరు చేయవలసిన చిన్న పరిహారం ఏమిటి అంటే వీలైతే ఎవరైనా తీసుకుంటే నల్ల నువ్వుల దానాన్ని తప్పకుండా ఇచ్చేయండి. ఇక ఆ తర్వాత మీకు చేతనైనంతలో ఒక 3కి కానీ 5గురికి కానీ అన్నదానం చేయండి. ఆహారం తినడానికి ఏది ఇచ్చినా పర్వాలేదు. ఒక 3కి లేదా 5గురికి ఇలా చేయటం ద్వారా మీకు ఉండే సమస్యల నుంచి మీరు చక్కగా బయటపడగలుగుతారు.